హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరి సపోర్ట్ నాకు మంచి కంటెంట్ను ఇవ్వడానికి ప్రేరణ ఇస్తుంది. మీరు ఇప్పటికీ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరాఠా సామ్రాజ్యానికి ధైర్యంతో కూడిన శిరస్త్రాణం. శత్రువుల హృదయాల్లో భయాన్ని నింపిన వీరుడు సంభాజీ మహారాజ్. ఒకవైపు ఔరంగజేబ్ వంటి క్రూర చక్రవర్తి, మరోవైపు తన ప్రజల రక్షణకే నిలిచిన ఓ ధైర్యవంతుడు. మృత్యువును కూడా లెక్క చేయని సంభాజీ మహారాజ్ పోరాటం, గెరిల్లా యుద్ధం, చివరికి ఆయన త్యాగం వీరగాథల్లో నిలిచిపోయే ఒక మహోన్నత గాథ. రాజ్యాన్ని కాపాడమే కాదు, తన సిద్ధాంతాలను నిలువెత్తు సాక్ష్యంగా మారిన అతని జీవితం ఎప్పటికీ చిరస్థాయిగా నిలుస్తుంది. సంభాజీ మహారాజ్ భోస్లే 1657 మే 14న జన్మించాడు. ఈయన శివాజీ మహారాజ్ కుమారుడు. బాల్యంలోనే సంభాజీ మహారాజు విపులమైన విద్యను పొందాడు. ముకుంద్ గురువు ద్వారా ఆయుధ విద్య, యుద్ధ నైపుణ్యాలను నేర్చుకోవడమే కాకుండా వేదాలు, సంస్కృతం, చరిత్ర, తత్వశాస్త్రం వంటి అంశాల్లో పండితుడయ్యాడు. బాల్యంలోనే శివాజీతో అనేక యుద్ధాలను సంభాజీ పాల్గొన్నాడు. మునుపటి రోజుల్లోనే అనేక సాహసాలను ప్రదర్శించడంతో సంభాజీ మరాఠా సామ్రాజ్యానికి బలమైన వారసుడిగా పేరొందాడు. శివాజీ మరణం తర్వాత 1681లో సంభాజీ మహారాజ్ అధికారాన్ని చేపట్టాడు. అయితే రాజ్య సింహాసనాన్ని స్వీకరించడంలో అనేక రాజకీయ, సామాజిక ప్రతిబంధకాలు ఎదుర్కొన్నాడు. కుటుంబ సభ్యులు, మంత్రివర్గంలోని కొందరి తిరుగుబాటు అతన్ని ఇబ్బంది పెట్టింది. సంభాజీపై కుట్రలు పన్ని అతని అధికారాన్ని బలహీనపరచాలని అనేక ప్రయత్నాలు జరిగాయి. సంభాజీ మహారాజు ఎదుర్కొన్న ప్రధాన శత్రువులలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ముఖ్యుడు. ఔరంగజేబు తన సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో సంభాజీ పాలనను నాశనం చేయాలని ప్రయత్నించాడు. సంభాజీ మహారాజ్ తన రాజ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా ప్రజలకు న్యాయం చేయడానికి ప్రయత్నించాడు. అతని పాలనలో అనేక యుద్ధాలు, రాజకీయ వ్యూహాలు కీలకంగా నిలిచాయి. సంభాజీ మహారాజ్ తన ప్రజల కోసం మరణదండనను కూడా ధైర్యంగా స్వీకరించడం ద్వారా వీరుడుగా నిలిచిపోయాడు. సంభాజీ మహారాజ్ మరియు ఔరంగజేబ్ మధ్య జరిగిన గొప్ప పోరాటాలు భారతీయ చరిత్రలో కీలక పాత్ర పోషించాయి. సంభాజీ మహారాజ్ వీర శౌర్యం, ధైర్యం మరియు తన ప్రజల పట్ల చూపిన కట్టుబాట్లు ఈ యుద్ధాల్లో స్పష్టంగా కనిపించాయి. ఔరంగజేబ్ మొఘల్ సామ్రాజ్యాన్ని దక్షిణ భారతదేశానికి విస్తరించేందుకు ప్రయత్నించాడు. అయితే మరాఠా సామ్రాజ్యానికి సంభాజీ మహారాజ్ అడ్డుగా నిలిచాడు. సంభాజీ తన రాజ్యాన్ని కాపాడంలో మాత్రమే కాకుండా మొఘలుల సామ్రాజ్యంపై తిరుగుబాటి ఔరంగజేబును ఎదుర్కొన్నాడు. గుజరాత్, కొంకణ్ ప్రాంతాల్లో జరిగిన యుద్ధాలు సంభాజీ నేతృత్వంలోని మరాఠా సేన మరియు మొఘల్ సైన్యాల మధ్య అత్యంత రక్తపాతాలతో నిండి ఉన్నాయి. ఔరంగజేబు అనేక కుట్రలు పన్నినప్పటికీ సంభాజీ తన రాజ్య వ్యూహాలతో ఈ కుట్రలను తిప్పికొట్టాడు. సంభాజీ సైన్యం గెరిల్లా యుద్ధాలతో మొఘల్ సైన్యాన్ని తిప్పికొట్టింది. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవలసింది సాంఘీ యుద్ధం, ఒక ప్రఖ్యాత ఘట్టం. ఇందులో సంభాజీ తన కొద్దిమంది సైనికులతో వేల మంది మొఘల్ సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. ఈ గొప్ప పోరాటంలో సంభాజీ మహారాజ్ ధైర్యం, తన ప్రజల పట్ల ప్రేమ మరియు తన త్యాగం హృదయాలను కదిలించేవిగా నిలిచాయి. తన దగ్గరి వారు చేసిన ద్రోహంతో సంభాజీ మహారాజు తుది దశలో మొఘల్ రాజ్యం చేతికి చిక్కాడు. ఔరంగజేబు సంభాజీని అతని రాజ్యాన్ని వదిలివేయవని మరియు ఇస్లాం స్వీకరించమని ఆజ్ఞాపించాడు. కానీ సంభాజీ తన సిద్ధాంతాలకు కట్టుబడి తన ప్రజల కోసం నైతికంగా నిలబడి ఒప్పుకోవడానికి నిరాకరించాడు. సంభాజీ మహారాజ్ తన ధైర్యవంతమైన మాటలతో ఔరంగజేబును ఎదిరించాడు. చివరకు 1689లో సంభాజీ మహారాజును పట్టుకుని అత్యంత క్రూరంగా శిక్ష విధించారు. ఈ ఘట్టం మరాఠా ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. సంభాజీ చివరి నిమిషం వరకు తన తండ్రి శివాజీ మహారాజు వారసత్వాన్ని కొనసాగిస్తూ తన ప్రజల కోసం ప్రాణత్యాగం చేశాడు. సంభాజీ మహారాజ్ చరిత్ర భారతీయ చరిత్రలో కేవలం పోరాట గాథ మాత్రమే కాకుండా ధైర్యం, సమరశక్తి మరియు దేశభక్తి యొక్క ప్రతీకగా నిలిచింది.